నిన్నటి వరకు పంపకాల లొల్లి అదయ్యాక ఇప్పుడు కేటాయింపుల పంచాయతీ. కేంద్ర సర్వీస్ అధికారుల పంపకాల ఎపిసోడ్ మళ్లీ తెరపైకొచ్చింది. తుది విభజన తర్వాత ఏపీకి అలాట్ అయిన అధికారులను రిలీవ్ చేయాలని ఆ రాష్ట్ర సర్కార్ కోరితే అందులో 4గురిని ఇక్కడే కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. అటు 9, 10 షెడ్యూల్లోని అంశాలపై రగడ కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఇప్పుడు అధికారుల వ్యవహారం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. తెలంగాణ ఏపీల మధ్య కొత్త లొల్లి షురూ అయింది. తాత్కాలిక విభజనతో తెలంగాణలో పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏపీకి అలాట్ అయ్యారు. అయితే వీరిలో 4 సీనియర్ ఐఏఎస్లు తెలంగాణ సర్కారులో కీలక పోస్టుల్లో ఉన్నారు. దీంతో వారిని ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, జయేష్ రంజన్, సోమేష్ కుమార్, రొనాల్డ్ రాస్లను ఏపీకి కేటాయించింది కేంద్రం. వీరు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నారు. దీంతో వీరిని ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రాష్ట్రంలో పూనం మాలకొండయ్య వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కీలకమైన శాఖకు అధికారిగా ఉండడమే కాకుండా మహిళలపై అత్యాచారాలు, దాడుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంలో కీ రోల్ పోషించారు. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం వేసిన కమిటీకి కూడా ఆమె చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలక అంశాల్లో భాగస్వామిగా ఉన్న ఆమెను ఇక్కడే కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది ప్రభుత్వం. మరో అధికారి జయేష్ రంజన్. ఈయన ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల శాఖలో టీఎస్ఐఐసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలో జయేష్ రంజన్ది కీలక పాత్ర. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే పారిశ్రామిక విధానం సమర్థవంతంగా అమలు కావాలంటే జయేష్ రంజన్ సేవలు అవసరమని భావిస్తోంది సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న సోమేష్ కుమార్ ది సర్కారులో కీ రోల్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సోమేష్. దీంతో పాటు రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే కీలక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సోమేష్ కుమార్ సేవలు ఎంతో అవసరం. దీంతో ఆయన్ను కూడా తెలంగాణలోనే కొనసాగించాలని సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇక నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న రొనాల్డ్ రాస్ కూడా ఏపీకి అలాట్ అయ్యారు. ఈయన్ను కూడా తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపుపై అభ్యంతరాలు, రిక్వెస్ట్లకు ఈ నెల 5 వరకు టైం ఉంది. మరోవైపు గవర్నర్ తో భేటీలోనూ సీఎం ఈ విషయంపై కూడా డిస్కస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖలపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.